నమస్తే ఫ్రెండ్స్. నా పేరు మణిదీప్. నేను పిడుగురాళ్ళ గుంటూరు నుంచి. శ్రీశక్తి ఛానల్‌కు విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన గురువులైన బెం బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి, మరియు ధ్యానులు, ధ్యాన సాధకులందరికి కూడా నా ఆత్మీయ ప్రణామాలు. ఈరోజు అహింసాయుత భూమాత సత్కారం కార్యక్రమంలో 11వ రోజు భాగంగా ప్రమీల గారు దోన్ నుంచి మన ముందున్నారు. సో ప్రమీల గారు, వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ. అమ్మ ప్రమీల గారు. నమస్తే సార్. ఓకే మేడం. యా, మీరు కంటిన్యూ చేయండి. ఓకే వీడియో ఏనంటారు ఆన్ సరే మరి వీడియో ఓకే అండి, అందరికీ ధన్యవాదాలు. ప్రేమభరితమైన మౌన హృదయం అనుక్షణం దరహాసాన్ని చిందించే నా గుమోముఖులు నిజమైన వ్యక్తి ఆధ్యాత్మిక చక్రవర్తి. అటువంటి చక్రవర్తి మనందరి హృదయాల్లో వెలుగులు నింపిన సుభాష్ పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల అమ్మకు మనందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ శరీరాన్ని అందించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు, ప్రకృతి మాతకు ధన్యవాదాలు, భూమాతకు ధన్యవాదాలు, మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. అన్ని ధర్మాల్లోకెల్లా ఉత్తమమైన ధర్మం అహింసా ధర్మం అనేసి మనము ఎంతో చక్కగా మన పత్రిజీ గురువు ద్వారా మనము తెలుసుకున్నామండి. ఈ అహింస గురించి మనము ఒక 10 నిమిషాలు మాట్లాడుకుని ధ్యానంలో కూర్చుందాం అందరం చక్కగా. మనము అసలు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే మనము ఈ అహింస అనే ధర్మం ఎంతో చక్కగా తెలుసుకుంటున్నాం. అహింస అనేది అంటే మామూలుగా అంటే అసలు ఇలా ఉంటుంది అనేసి తెలీదు మనకి, నాకైతే తెలీదు. కానీ ధ్యానంలో వచ్చిన తర్వాత ఎంతో చక్కగా అంటే అహింస అనేది ఒక జంతువును చంపడం అదొక్కటే అంటే హింస అని అనుకునే వాళ్ళము. కానీ ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత మన మాటలతో కావచ్చు, మన చేతులతో కావచ్చు, మన వాక్ ద్వారా ద్వారా కావచ్చు, అంటే ఈ వేటి ద్వారా కూడా మనము ఇతరులను మనము బాధ పెట్టకుండా ఉండడం, అది కూడా అహింసా ధర్మము అన్నది నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంటే అది ఆచరించడానికి నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాను కూడా. అంటే తెలియకుండా మనము ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటాము. అసలు వాక్కుకి అంత పవర్ ఉంటుంది అనేసి మనం పత్రిజీ గురువు ద్వారా ఎంతో చక్కగా నేను తెలుసుకున్నాను. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే మనము పాటిస్తామో అప్పుడు మనము ఎవరికి ఏ విధంగా అయినా సరే మన మాటలతో వాళ్ళకి నొప్పించి ఉన్నా, వాళ్ళ బాధ పెట్టి ఉన్నా, కష్టపెట్టి ఉన్నా వారందరికీ నేను ధ్యానం వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే అసలు ఇంత మన గురువుగారు చెప్పినట్టుగా చెప్పి ఉంటారు అనుకోవచ్చు. కానీ నేనైతే ఈ పిఎస్ఎస్‌లోకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందా అన్న దాని గురించి నేను ఫస్ట్ టైమ్ విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. నిజంగానా అసలు మనం మాట మీద అంత ధ్యాస ఉండాలా అన్న దాని గురించి నేను పత్రిజీ సార్ యొక్క ప్రవచనాలు విని నేను ఎంతో ఇదైపోయాను. మా అమ్మగారికి నేను తెలియకుండా ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో నేను మాట్లాడిన సందర్భాలు నాకు ఎన్నో గుర్తొచ్చాయి. అప్పుడు మా అమ్మగారికి నేను మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకున్నాను. తర్వాత ఎవరికైనా సరే ధ్యానంలో కూర్చొని అందరికీ క్షమాపణ చెప్పుకున్నాను. అది అహింస అంటే ఈ విధంగా కూడా మనము హింస చేయకుండా ఉండడము అనేసి నేను తెలుసుకున్నాను. తర్వాత ఇంకా మామూలుగా మన గురువు గారు ఎంతో చక్కగా జంతువులను ప్రేమించాలి అన్న వాటి గురించి మనకెంతో చక్కగా చెప్పారు. నేను ధ్యానంలోకి రాకముందు కూడా నేను శాకాహారినే. అయితే నేను
నాన్ వెజ్ తినే వాళ్ళ ఇంటికే పడ్డాను. అది ఎన్నో రకాలుగా, ఎన్నో విధంగా నేను అంటే నేను తినాలని ప్రయత్నించినా గానీ నాన్ వెజ్ తీసుకోలేకపోయాను. ఎందుకంటే నేను నాన్ వెజ్ తినకపోయినా మా తోడికోడలు అట్లా అంటే కర్రీస్‌లో, పప్పుచారుల కలిపాననేసి నాకు చెప్పేది. నాకనిపిచ్చేది అంటే అసలు నేనేం మాట్లాడలే. నాకు 16 ఇయర్స్‌లోనే మ్యారేజ్. ఎవరితో అసలు ఎక్కువగా మాట్లాడని భయము. ఏం మాట్లాడేదాన్ని కాదు. ఆమె కలిపినాను నాతో చెప్పేది. నాకు రాత్రి పడుకున్నప్పుడు మేకపిల్ల వచ్చి అది ఎంతో దీనంగా అర్చినట్టు కలలొచ్చేవి. కలిపినాను అని చెప్పినందుకే అలా కలలొచ్చేవి నాకి. నేనసలు అబ్బా! ఏంటి మా అక్క అట్లా కలిపిందంట. నాకు అందుకనే మేక వచ్చి కలలో అది ఎంత దీనంగా అరిచింది అనేసి నేను బాగా ఏడ్చేదాన్ని. అలా అనుకునేదాన్ని. కానీ ఏం మాట్లాడలేకపోయేదాన్ని వాళ్ళ ముందర. అలా నేను తర్వాత ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత గాంధీ మహాత్ముడు కథ తెలుసుకున్న తర్వాత అర్థమైంది. తనకు కూడా ఒక ముస్లిం స్నేహితుడు నాన్ వెజ్ తింటే నువ్వు చాలా బలంగా ఉంటావని చెప్పినందువల్ల హ్మ్. అప్పుడు గాంధీ మహాత్ముడు కూడా తీసుకున్నారు. తర్వాత అతను ఎంతో పశ్చాత్తాపపడ్డాడు అన్న దాని గురించి తెలుసుకున్న తర్వాత ఆయనకు కూడా మేక కల్లోకొచ్చింది అనేది నేను విన్న తర్వాత అరే! నాకు కూడా అలానే జరిగింది అనుకున్నాను. అనుకోని ఇంగా ఎన్నో ఎదుర్కొన్నాను ఈ మాంసాహారం వల్ల నేనసలకి. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత కానీ మా సార్‌తో అయితే బాగా పోట్లాడేదాన్ని. ఎట్లా అంటే అంటే అప్పుడు తెలీదు. ఏ ఏదో ఇప్పుడు కాస్తో కూస్తో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం కూడా అప్పుడు లేదు కాబట్టి మా సార్‌తో బాగా పోట్లాడేదాన్ని. నువ్వు నాన్ వెజ్ తింటే అసలకి ఈ రాత్రి 1:00 వరకు పోట్లాడేదాన్ని. అంటే ఏమి తెచ్చినా నాకు నాకు తృప్తి ఉండదు. నువ్వు శాకాహారిగా మారితేనే నాకు తృప్తి అనేసి పోట్లాడేదాన్ని. ఎన్ని చీరలు తెప్పించినా, ఎన్ని నగలు తెచ్చినా నేనైతే నాకేం తృప్తి లేదు. మేము శాకాహారిగా కావాలని పోట్లాడేదాన్ని. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా నాకనిపిచ్చింది. అరే! ఎందుకు పోట్లాడాను? నేను ధ్యానం చేసి నా ధ్యాన శక్తి ద్వారా మా సార్‌ని శాకాహారిగా మార్చుకోవచ్చు కదా! అన్న ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి గంటలు గంటలు సాధన చేశాను. ఆ గంటల గంటల సాధనలో మా సారు శాకాహారిగా మారిపోయారు. మారిపోయిన తర్వాత ఒకటొచ్చింది మళ్ళా టెస్టింగ్ నాకి. ఏంటి అంటే ఆయన నాన్ వెజ్ మానేసి ఒక సంవత్సరంన్నర అయింది. అయిన తర్వాత మా సార్‌కి లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఏదో వచ్చిందని డాక్టర్ కర్నూలు బాలాజీ నర్సింగ్ హోమ్‌లో విజయభాస్కర్ రెడ్డి డాక్టర్ ఆయన అప్పుడు ఉండేవారేమో ఇప్పుడున్నారో లేదో తెలీదు. ఆయన ఫోను చేసి "మీ సార్‌కి నువ్వు ఖచ్చితంగా నాన్ వెజ్ పెట్టాలమ్మా. పెట్టకుంటే మీ సారు అందహీనంగా తయారైపోతారు. బరువు తగ్గిపోతారు" అనేసి చెప్పారు. ఆ డాక్టరు. నేనప్పటికి ధ్యానంలోకొచ్చాను. నాకాయన చెప్పేది అసలు ఆయన ఉన్న స్థితిలో చెప్తున్నారనేసి నేను ఊరికే ఏం మాట్లాడలేదు. సైలెంట్‌గున్నాను. మా సార్ ఆ రోజు నైట్ ఇంటికి వచ్చి, "నేను ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలంట. డాక్టర్ చెప్పినట్టు విన్నావు కదా! నాకంటే నీకు ధ్యానమే ఎక్కువనా" అని సుమారు 12 వరకు పోట్లాడినాడు. నాకైతే నవ్వొస్తుంది. అంటే "మీకేం కాదండి" అంటే, "నాకేం కాదని నువ్వెట్లా చెప్తావు? నువ్వేమైనా పైనుంచి దిగి వచ్చిన దేవతవా?" అన్నాడు. నిజంగా కదా! దివి నుండి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం కదా! అనేసి నాకు గుర్తొచ్చింది. నాకింకా నవ్వొచ్చి నాకింకా నవ్వొచ్చిందప్పుడు. మా సార్ ఇంకా సర్లే అనేసి నేను తింటాను అన్నాడు. సరే నీ ఇష్టం అన్నాను. అనే తర్వాత ఏమన్నాడంటే ఇంగసలు సెంటర్ పోవద్దు, ఏం పోవద్దు. సెంటర్ పోయినావంటే ఉంది చూడు అనేసి చెప్పాడు. సరేలెండి పోనన్నాను. ఇంకేం చేశానంటే ఇంట్లో పని, ధ్యానము. అంటే ఆ 3 డేస్ ఎలా చేశానంటే ధ్యానము, ఇంట్లో పని ఒకటి, ఇంక ధ్యానం గంటలు, గంటలు, గంటలు ధ్యానం చేశాను. ధ్యానం చేస్తూ ఉంటే నా కళ్ళలో నుంచయితే విపరీతం నీళ్లు కారిపోయేవి. అట్లా చేశాను కదా! మూడో రోజుకి మా సార్ నా దగ్గరకొచ్చి అంటే బాగా 3 రోజులు బాగా తిట్టాడు. మామూలుగా అన్నీ ఉంటాయి గదా! మామూలు ఆడవాళ్ళకి అవన్నీ. వచ్చి మా సార్ నా దగ్గరకొచ్చి, "ప్రమీల నేను నాన్ వెజ్ తీసుకోను. శాకాహారమే తీసుకుంటాను" అని చెప్పాడు. ఎలా ఏ చెప్పాడు మా సార్ అలా? ధ్యాన శక్తి వల్ల మా సారు అలా నెక్స్ట్ సండేనే సెంటర్‌కి రావడము. ఆ రోజు టిఫిన్ సెషన్ కూడా మా సారు అమౌంట్ డొనేట్ చేయడము. నాకసలు ఆశ్చర్యం అనిపించింది. మా సారేనా ఇలా చేస్తున్నారని అనిపించింది. ఆ 3 డేస్ ధ్యానంలో అసలకి. అంటే నా మనస్సనేది ఎ ఎంత శూన్యం చేసుకున్నానో ఇక నాకే తెలీదు. అసలు పత్రిసని తలుచుకోవడం, ధ్యానం చేయడం. ఇంక వేరేది ఏది పెట్టుకోకుండా అంత చక్కగా ధ్యానం చేశాను. చూడండి అది జరిగింది కదా! అదయిన తర్వాత మా సార్ 6 మంత్స్‌కే క్యూర్ అయిపోయారు.
అంటే మా సార్‌ని ఎలా ఎలా డాక్టర్ చెప్పారు గదా! అందవికారంగా తయారైపోతారు, బరువు తగ్గిపోతారని చెప్పారు గదా! డాక్టర్ చెప్పినందువల్ల నేను మా సార్‌ని ఎలా చూసుకున్నానంటే చాలా చక్కగా చూసుకున్నాను. ఇంకా టైమ్ టు టైమ్ ఆయనకి అందివ్వడము. మార్నింగ్ మెడిటేషన్‌కి వెళ్ళేవాడు సెంటర్‌కి. లేచిన వెంటనే 6 కంతా మెడిటేషన్‌కి వెళ్ళి అలా ఆయన కూడా సాధన చేయడం స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత ఇంకా 6 మంత్స్‌కి ఆయన టెస్ట్ చేసుకుంటే రిపోర్ట్స్‌లో అంతా నీళ్లొచ్చింది. అంత ఏం లేదనేసి రిపోర్ట్స్‌లో అంతా. వచ్చిన తర్వాత డాక్టర్ ఏమన్నాడు 9 మంత్స్ వాడాలి మెడిసిన్ అన్నాడు. కానీ 9 మంత్స్ అసలు అవసరమే లేకుండా పోయింది. ఇంగా ఆ డాక్టర్ దగ్గరికి మా సారు అదే ఇట్లా అంతా టెస్ట్ ఆ రిపోర్ట్స్ తర్వాత ఒక శాకాహారం బుక్కు, శాకాహారం పాంప్లెట్ పంపించాను. ఏవండీ ఇలా చెప్పండి డాక్టర్‌కి ఇట్లా ఎవరిని భయపడేయొద్దండి అని చెప్పాను. మా సార్ చూడండి 6 మంత్స్‌లో వెయిట్ పెరిగినారు. ఇంకా అందంగా తయారైనాడు. మా సార్ 6 అడుగులు ఉంటాడు. హ్మ్. హ్యాండ్సమ్‌గా ఉంటారు అంకుల్. అదే. ఇంక అందంగా తయారైనారు. అదే డాక్టర్ దగ్గర పోయి ఇట్లా ఇవ్వండి అని చెప్పాను. మా సార్ డాక్టర్ దగ్గర పోయి ఆ శాకాహారం బుక్ పాంప్లెట్ ఇచ్చి, సార్ ఇలా ఎవరికీ చెప్పొద్దండి. నాన్ వెజ్ తింటేనే క్యూర్ అవుతారు. నాన్ వెజ్ తినకుంటే ఇలా తయారవుతారు చెప్పొద్దండి. మా మేడం ఇట్లా మెడిటేషన్ చేస్తారు. నేను కూడా మెడిటేషన్ చేస్తే 6 మంత్స్‌లో తగ్గిపోయింది సార్ నాకి అనేసి మా సార్ రిపోర్ట్స్ ఇచ్చి వచ్చారు. ఇంకా డాక్టర్‌కి ఇచ్చి వచ్చారు చూడండి శాకాహారం బుక్. ఇదైతే నా జీవితంలో ఆహ్, ఒక తియ్యటి అనుభవము. అంటే శాకాహారం గురించి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి శాకాహారిని. అంటే నేనెందుకు శాకాహారిగా ఉన్నానన్న రీజన్ నాకర్థమైంది. అంటే నాతో పాటుగా మా అమ్మ వాళ్ళు శాకాహారిగా మారిపోయినారు. మా అమ్మ, మా నాన్న, మా ఇంట్లో మా తమ్ముడు భార్య అందరూ మారిపోయినారు. మా అక్క చెల్లెలు మొత్తం శాకాహారిగా మారిపోయినారు. మా ఫ్రెండ్స్ ఇంకా నాకెవరు పరిచయం ఉంటారు అందరూ అసలకి. నాకీ శాకాహారం గురించి గూడా ఒక మెసేజ్ అండి. ఏంటి అంటే నాకు తెలీదండి. ఈరోజు శుక్రవారం కదా! ఈరోజు క్లాస్ కూడా శుక్రవారం అరేంజ్ అయింది. నేను ధ్యానం చేయకముందు అమ్మవారిని చాలా చక్కగా పూజ చేసేదాన్ని. ఆహ్, ఎంత చక్కగా అంటే నిజంగా అమ్మవారు అట్లా వచ్చి కూర్చుందా అన్న ఫీల్‌తో పూజ చేసేదాన్ని. ఇంకా ధ్యానంలో కొన్ని రోజులు వస్తాననగా. అది కూడా ఎలా కలిగింది అంటే టీవీలో ధర్మ సందేహాల ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు ఒక మాస్టర్ చెప్పారు. అంటే పూజ అంటే ఇలా చేయాలి అని. అప్పుడు పిల్లలతో ఏదో తొందరతో అలా చేసేదాన్ని. అలా చేయాలా అనుకోని నేను అంత చక్కగా, అంత చక్కగా చేసేదాన్ని. నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆ రోజు శుక్రవారము, ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేవలేదండి. నాకు తెలియకుండా కూర్చుండిపోయాను సెంటర్‌లో డోర్‌లో. కూర్చున్నాను కదా! ఆ రోజు నాకి అన్ని మెసేజెస్ వస్తున్నాయి. ఎలా అంటే హ్మ్. నాకసలు ధ్యానంలో ఇట్లా శాఖ ర్యాలీస్ ఉంటాయని తెలీదు. ఇట్లా అసలు ఏం తెలీదు. కానీ ధ్యానంలో కూర్చున్నాను శుక్రవారం. ఆ రోజంతా ఎలా కనిపిస్తుంది అంటే, ఆ రోజు అమ్మవారి దగ్గర మెసేజ్ నాకి. జంతు నిర్మూల్ ఆహ్, అదే హ్మ్. జంతువులను చెప్పకూడదు. ఇంక నేనేం కోరలేదు. శాఖా ర్యాలీ చేయాలనేసొచ్చింది డోన్‌లో. అప్పటికి డోన్‌లో ఒక్క శాఖా ర్యాలీ కూడా చేయలేదంట. నాకు తెలీదు అసలకి ఇలా ఉంటుందని కూడా తెలీదు. అసలు జంతువుల బలి నేను కోరలేదనేసి నాకు అమ్మవారు వివిధ రూపాలలో కనిపించడం జరిగింది. ఎందుకంటే నేను అమ్మవారిని ఎంతో చక్కగా పూజిస్తాను. దసరా పండుగ దుర్గాష్టమికైతే ఎంత చక్కగా అంటే అంత చక్కగా నేను అంటే అందులో లీనమై చేసేదాన్ని. నాకు అమ్మ సందేశం ఇచ్చింది. ఆహ్, అసలు ఆ రోజు ఆ వచ్చిన ఎనర్జీ అయితే నా బాడీలో కొన్ని రోజుల వరకు ఉండిందండి. అంటే ఎంత ఎనర్జీ అంటే ప్రతి శుక్రవారం అలానే అయ్యేది. కానీ మా సార్ ధ్యానంలో కూర్చుంటే తొందరగా లేపేవాడు. అంటే ఎన్ని గంటలైనా అలానే కూర్చోవాలనిపించేది నాకి. ఆహ్, ఆహ్, అంత ఎనర్జీగా ఉండింది నాకి. ఆ రోజైతే నేను చెంబుడు పసుపు నీళ్లు తాగినానంట. అంటే తాగినానంట. అసలు ఎంత పవర్ అంటే ఆ బాడీలో అంత పవర్ అండి అసలకి. అది మాటల్లో చెప్పలేము. అలా జరిగింది నాకి. ఇది ఒక ధ్యానులకు చెప్తేనే అర్థమవుతుంది. వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేరు. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి మనం రీచ్ అయినప్పుడు వారి ద్వారా మనకి సందేశాలన్నీ అందుతాయి అనేసి నాకు నిదానంగా అర్థమైంది. అట్లా ప్రతి శుక్రవారం అలానే జరిగేదండి. అసలు ఆహ్, ఆ అనుభూతి అనేది నేను మాటల్లో చెప్పలేను. అంటే అంత మైమరిచిపోయేదాన్ని. అప్పటినుంచి ఇంక నేను అంటే నాకింక ఎక్కువ డీప్‌గా వెళ్ళిపోయేదాన్ని. ఆహ్, కొందరు చెప్పడం వల్ల ఒక 5,000 పాంప్లెట్స్ శాకాహారం పాంప్లెట్స్‌తో కొట్టించి అందరికి స్కూల్స్‌లో, ఆటోలో వెళ్తునంగానే ఆటో వాళ్ళకి, బస్సులో వెళ్ళినంగానే ఆ డ్రైవర్ అందరికి పంచడం జరిగిందండి. మేమప్పుడు అప్పుడు చక్కగా ప్రచారం చేశాము. స్కూల్స్‌లో వెళ్లి ప్రతి ఒక్కరికి ఈ శాకాహారం గురించి చెప్పడము.
అలా చాలా రోజులు అంటే ఇప్పటికి చెప్తూనే ఉంటాము. కానీ అప్పుడు చాలా ఎక్కువగా చేశాను. అప్పుడు నాకి లోపల సం ఒక ఆత్మకి ఒక శాంతి అనేది లభించింది. అంతవరకు ఏదో ఒక రకంగా ఉండడం ఎలానో ఉండేదసలకి. ఇప్పటికీ నాకు ఒకరోజు మళ్ళీ నైట్ ధ్యానం చేస్తుంటే ఆహ్, మటన్ షాప్స్ అన్నీ నాకెలా కనిపించాయంటే, మొత్తం పూల దండలండి. అవి వేలాడదీసింటారు కదా! అవన్నీ పూల మాలలుగా కనిపించాయి. ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు. తర్వాత ఈ శాఖ ర్యాలీస్‌కి పోయినప్పుడు చెప్పలేని అనుభూతి అండి. ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ బాడీలో ఉంటుంది. తర్వాత నేను ఒకసారి నందలకు వెళ్ళినప్పుడు వైదేహి మేడం అప్పుడు వైదేహి మేడం వచ్చేవారు. ఆ రోజు 3 ఊర్లలో శాఖా ర్యాలీ. ఆ 3 ఊర్ల శాఖా ర్యాలీకి వెళ్ళినప్పుడు, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నాము. వెళ్తుంటే అక్కడ జనసంచారం ఏమి లేదు. అడవి ప్రాంతమే. చెట్లు అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ఎందుకో నాకి గట్టిగా అరవాలనిపిస్తుంది. స్లోగన్ చెప్పాలనిపిస్తుంది. నాకు తెలీదు. అంటే ఇంకా అట్లా ఎందుకట్లా అనిపిస్తుందనేసి పక్కన మాస్టర్‌కి అడిగితే, ఇట్లా చేయాలనిపిస్తుంది, అరవాలనిపిస్తుంది అనంటే, చెప్పండి మేడం స్లోగన్స్ అన్నారు. ఎంత గట్టిగా స్లోగన్స్ చెప్పానంటే, ఆ స్లోగన్స్ చెప్తే నా బాడీలో నుంచి విపరీత ఎనర్జీ అంతా వచ్చి అక్కడ మొత్తం ఫార్మ్ అయినట్లు కనిపించింది నాకి. ఆ ప్రాంతం అంతా. తర్వాత నేను నిదానంగా తెలుసుకుంది ఏంటి అంటే, ఎన్నో జీవులను చంపి తింటున్నాం కదా! వాటి ఆత్మ అనేది వాటి ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయంట. అలా ఆహ్, మనము ఈ ర్యాలీలు చేయడం వల్ల, ఈ శాకార ప్రచారం చేయడం వల్ల, వాటి ఆత్మలు అక్కడ ఎంతో సంతోషిస్తాయి అన్నది నేను తెలుసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొకరోసారి డోన్‌లో ర్యాలీ జరుగుతుంది. మా బాబు అప్పటికి మా బాబుకి ఇంకా ఒక 11 ఇయర్స్ ఉంటాయండి. ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మా బాబు శాకార పాట బండి శ్రీనివాసరావు సార్ వచ్చారు ఆ ర్యాలీకి. ఆహ్, అక్కడ మొత్తం గేట్లు పడినాయండి. ట్రైన్ వస్తుంటే గేట్లు పడినాయి. చాలా మంది జనాలున్నారు. అక్కడంతా పాంప్లెట్స్ పంచడం జరిగింది. పంచిన తర్వాత బాబు శాకాహార పాట పాడినాడు. అది మాంసాహారం మానే రోజు ఆ పాట పాడినాడు. పాడిన తర్వాత పాడుతున్నాడు. నేను అట్లా ఆకాశం వైపు చూసాను. చూస్తే అక్కడ ఆహ్, బి ఆహ్, అన్ని మూగజీవాలండి. మేకలు, గొర్రెలు, చేపలు అవన్నీ కూడా ఎంతో ఆనందంగా విహరిస్తున్నాయి. పక్కన పత్రి పింక్ కలర్ షర్ట్‌లో సారు నవ్వుతున్నారు. నాకు ఈ ఆకాశంలో ఒక స్క్రీన్ మాదిరిగా కనిపించింది. మనం సినిమా చూస్తే ఎలా అయితే కనిపిస్తుందో అలా కనిపించిందండి పైన ఆకాశంలో. ఆ మూగజీవాలను ఎంతో ఆనందంగా విహరిస్తున్నాయి. నాకు ఏంటబ్బా ఇలా కనిపిస్తున్నాయనేసి మళ్ళా కళ్ళు నమ్ముకొని మళ్ళీ చూస్తే అలానే కనిపిస్తుంది. వేరే వాళ్ళకెమైనా కనిపిస్తుందా అంటే వాళ్ళకెవరికి కనిపించలేదు. అలా కనిపించిందండి ఆ రోజు. అంటే చూడండి మనం ఇక్కడ ర్యాలీ చేస్తే ఆ మూగజీవాలు అక్కడ ఎంతో ఆనందంగా విహరిస్తున్నాయనేసి ఇదొకటి విధానం. తర్వాత ఇంకొక చోటమేమో 41 డేస్ ఒక పల్లెలో క్లాసెస్ పెట్టి లాస్ట్‌కి శాకాహార ప్రచారం చేస్తున్నాము. చేస్తుంటే అదంతా అయిపోయిన తర్వాత మేము శా శాఖ ర్యాలీకి వచ్చిన తర్వాత మేమందరం ధ్యానంలో కూర్చున్నాము. ధ్యానంలో కూర్చుంటే ఆ మూగ జీవాలన్నీ కూడా వచ్చి మొత్తం కూర్చున్నట్లు నాకీ విజన్ అండి. మొత్తం వచ్చి కూర్చున్నాయవి. మాతో పాటుగా కూర్చున్నాయవి అసలకి. అంత చక్కగా విజన్ వచ్చింది. అంటే చూడండి, అంటే మనం చేసే శాకాహార ర్యాలీస్ వల్ల వాటి ఆత్మ ఎంతో సంతోషపడుతుంది అనేసి నేను తెలుసుకున్నాను. తర్వాత 10 నిమిషాలు అన్నారు కదా! ఇంతో టైం అయిపోయిందేమో అనుకుంటాను మేడం. తర్వాత చెప్పాలంటే చాలా ఉన్నాయండి. కానీ మనం ధ్యానంలో కూర్చున్నాము. ధ్యానంలో కూర్చోవాలన్నారు కదా! యెస్ ఆంటీ. నిజంగానే ఏం చెప్పాలా ఇందు అని అడిగారు నన్ను యాక్చువల్ ఆంటీ. చూడండి ఆంటీ ఫ్లో ఎలా ఎళ్ళిపోతా ఉందో. సో, ఒకరోజు కంపల్సరీ పెట్టుకుందాం ఆంటీ మీ క్లాస్ అనేది. ఆ! సో, విందాం మరప్పుడు. ఇప్పుడు మెడిటేషన్‌లో అదే. కూర్చుందాము. టైం మెడిటేషన్ కూర్చున్నాము. యెస్ ఆంటీ. యెస్ ఆంటీ. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఒకరోజు క్లాస్ తీసుకుందాం. హ్మ్. ష్యూర్‌గా ఆంటీ. తప్పకుండా తీసుకుందాం మరి. ఓకే. యెస్. ఓకే అండి. అందరం చక్కగా ధ్యానంలో కూర్చుందాం. కళ్ళు 2 మూసుకుందాం. బ్రెయిన్‌లో 2 పెట్టుకుందాం. కళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. సహజమైన, సరళమైన శ్వాసను గమనిద్దాం.
ముక్కులోని గాలి మరి ముక్తికి దారయ్య అన్నారు వేమన గారు. అటువంటి ముక్తి ప్రసాదించే ఆ శ్వాసను మనము గమనిస్తున్నాం. ఎంతో చక్కగా కూర్చున్నామండి. చాలా ప్రశాంతంగా కూర్చున్నాం. అనంతమైన విశ్వశక్తి మన తల మీద ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపటికి ప్రవహిస్తుంది. ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం. తల వెంట్రుక భాగం నుండి తాళిగోటి వరకు ఆ విశ్వశక్తి మనందరి లోపలికి ఎంతో విస్తృతంగా ప్రవహిస్తుంది. ఆ విశ్వశక్తి మనం కూర్చున్న ఈ ప్రదేశం అంతా, ఈ ఇల్లంతా, ఈ ఇంట్లో ప్రతి చోట ఆ విశ్వశక్తి వ్యాపిస్తుంది. ఈ కర్నూలు జిల్లా మొత్తం, మన ఈ జిల్లాలు మొత్తం, దేశాలు, రాష్ట్రాలు మొత్తం, ఈ ప్రపంచం, ఈ భూగోళం అంతా ఈ విశ్వశక్తితో నిండిపోయింది. మనకందరికీ కావాల్సిన విశ్వశక్తిని మనం ఉంచుకొని మిగతా శక్తిని ఆ భూమాతకి అందజేద్దామండి. ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం. ప్రతి ఒక్క శ్వాస ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంపుల రసితాన్ బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసరియున్నాడయా, ముసుగులోన శివుడు పొసరియున్నాడయా, కాళికాంబ హంస కాళికాంబ. కాళిక మీన్స్ ఆత్మ, అంబ అంటే శక్తి, హంస అంటే శ్వాస. అంటే మన శ్వాసలోనే అనంతమైన శక్తి దాగి ఉంది అనేది వేద బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు ఏనాడో చెప్పడం జరిగింది. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే, భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమంతునాత్మ నందగలరు, ఆత్మనంద శాశ్వతానంద సుఖమస్తు, ఆత్మనంద శాశ్వతానంద సుఖమస్తు. ఆంటీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అంటే వీడియో ఆఫ్ చేసుకోండి. ఓకే, బాగా వస్తుంది. వీడియో ఆఫ్ చేసుకోండి. వాయిస్ బ్రేక్ అవుతుంది అంటే మీరు చెప్పే ఆ పోయమ్స్ చాలా బాగున్నాయి, మళ్ళీ మిస్ అవ్వకూడదు మేము కూడా. అందుకే వీడియో ఆఫ్ చేసుకుంటే కొంచెం నెట్ ఇబ్బందిగా ఉండదు.
హలో, వినిపిస్తుందా? ఆంటీ ఓకే ఆంటీ ఓకే. వినిపిస్తుంది. భక్తులైన వారు పరిపక్వబుద్ధిచే ధ్యానమంతునాత్మ నందగలరు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమగు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమగు. కాళికాంబ హంస కాళికాంబ. తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా. తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా. మంచి తీర్థము మన పంచనుండే దివ్య తీర్థమిదిగో దేహమందున్నది. దివ్య తీర్థమిదిగో దేహమందున్నది. కాళికాంబ హంస కాళికాంబ. దివ్యమంగళం దేవతాబింబం. దివ్యమంగళం దేవతాబింబం. కుల్లమందునున్న ఉపముగనగ యాత్రలంత తిరిగి యాతన పడనేలా. యాత్రలంత తిరిగి యాతన పడనేలా. కాళికాంబ కాళికాంబ. చాలా ప్రశాంతంగా కూర్చున్నామండి. ఈ యొక్క శ్వాసను గమనిద్దాం. ఒక్క శ్వాసను కూడా మనం వృధా చేయకూడదు. ఈ యొక్క శ్వాసను గమనిద్దాం. పరశరీరములను స్వశరీరమట్టుగా పరశరీరములను స్వశరీరమట్టుగా తలచువాడు హింస తలుపబోడు. హింస తలుపనట్టి ఇంకితగ్నుడి బ్రహ్మ. హింస తలుపనట్టి ఇంకితగ్నుడి బ్రహ్మ. కాళికాంబ హంస కాళికాంబ. మాటకేమి ఫలము మనసు నిలుపఫలము. మాటకేమి ఫలము మనసు నిలుపఫలము. మనసు నిలుప తెట మాట దొరకు. మనసు నిలుప తెట మాట దొరకు. తెట మాట దొరుక దేవతామూర్తియో. తెట మాట దొరుక దేవతామూర్తియో. కాళికాంబ హంస కాళికాంబ. జీవులను వధించి జీవికి వేసెనా. జీవులను వధించి జీవికి వేసెనా. జీవదోషముల చిక్కువడును. జీవహింస చేత చిక్కున మోక్షంబు. జీవహింస చేత చిక్కున మోక్షంబు. కాళికాంబ హంస కాళికాంబ. కోటి పిల్లరీతి గురువుతో నుండిన. కోటి పిల్లరీతి గురువుతో నుండిన. శిష్యులకెంత చేటురాదు. నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుదురు. నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుదురు. కాళికాంబ హంస కాళికాంబ. ప్రశాంతంగా కూర్చున్నాం. ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం. ప్రతి ఒక్క మహానుభావుడు చెప్పింది కూడా ఈ ధ్యానమే అండి. ఆ ధ్యానాన్ని మన గురువు గారు ఎంతో చక్కగా మనకు ఈ గురువారి ద్వారా మనకు ఎంతో చక్కగా అందించారు. తర్వాత భజగోవిందంలోని కొన్ని శ్లోకాస్ విందామండి. ఎంతో చక్కగా ఉంటాయి. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమోదమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే
నైనహి రక్షతి రుకురుంకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గో అంటే ఇంద్రియాలంటే, గోవిందం అంటే ఆత్మ. అంటే ఈ ఇంద్రియాలను భయం లేకుండా మనం ఎప్పుడైతే అంతర్ముఖం చేసుకుంటామో అప్పుడు మనం ఈ శరీరానికి ధరించిన ఆత్మకు దాకా అన్న సంగతిని మనం తెలుసుకుంటాం. సంప్రాప్తి సన్నిహితే కాదు, మనకు మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ సంపాదించిన ఈ మేడలు విద్యలు ఈ టుక్రుంకరనే అంటే వ్యాకరణంలో ఎంత పెద్ద పండితుడైనా, ఎంత పండిత ఈ ప్రపంచ విధిని అభ్యర్థిగా ఎంత గొప్ప పండితుడైనా కానీ ఏది కూడా మన వెంట రాదు. ఏదైనా మన వెంట వచ్చేది అంటే ఈ ఆత్మజ్ఞానం. ఇక్కడ చాలా మందికి మనం జనం రాకముందు గోవింద అంటే గోవిందుడు అంటే మనము ఒక భగవంతుని పేరు అనుకుంటాము. కానీ అందుకు వచ్చిన తర్వాత ఇంత చక్కటి అసలు దీని మీద ఇంత చక్కటి విభూతిని పొందాను నేను క్లాస్ లో చెప్తున్నాము. గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నైనహి రక్షతి రుకురుంకరణే మూఢజహి ధనాగమ తృష్ణా కృసబుద్ధిం మనసి తృష్ణా ఎల్లపసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే నళినీతలగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయచపరం విదివ్యాజభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం లోకం శోకహతం చ సమస్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మకురుధన జనయప్పన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం రూపా బ్రహ్మపదం ప్రవిశ విదిత్వా బ్రహ్మపదం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం సంసారే బహుదూస్తారే కృపయా పారే పాహి మురారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కురుతే గంగా సాగర గమనం సత పరిపాలన మధువాదాన జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం దదతి న జన్మ సతేన ముక్తిం దదతి న జన్మ సతేన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ప్రాణాయామం ప్రత్యాహారం విద్యా నిత్య వివేక విచారం జప్య సమేత సమాధి విధానం పూర్వవదానం మహదవదానం పూర్వవదానం మహదవదానం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాతే కాంతా ధనగత చింతా వాతుల కింతవ నాస్తి నియంత జగతి సజ్జన సంస్కృతిరేక భవతి భవానవతరణే నౌకా భవతి భవానవతరణే నౌకా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం దేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే
भार्याभिप्यति तस्मिन् काये भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज पुरमते यावद्वित्तोपार्जनसक्तः तावन्नितपरिवारो रक्तः पच्या जीवितजज्जलदेहे वार्तां कोऽपि न पृच्छति गेहे वार्तां कोऽपि न पृच्छति गेहे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मुख्यमते वयसि गते कः कामविकारः शुष्के नीरे कः काकारः क्षीणे रिक्ते कः परिवारो न ते तत्त्वे कः संसारः न ते तत्त्वे कः संसारः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते नर्तमनर्तं भावय नित्यं नास्ति सुखलेशः सत्यं पुत्रादपि धनभागां प्रीतिः सर्वत्रैषा विहिता रीतिः सर्वत्रैषा विहिता रीतिः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मुक्तमते ध्येयं गीता नाम सहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रं ज्ञेयं सज्जनसङ्गे चित्तं ध्येयं दीनजनाय च वित्तं ध्येयं दीनजनाय च वित्तं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मुक्तमते भगवद्गीता किञ्चिदधीता गङ्गाजलकनिका गीता सकृदपेन मुरारिसमर्चा कृते तस्य यमेन न चर्चा कृते तस्य यमेन न चर्चा भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते तत्याचपटविरचितकन्दः पुण्यविरचितकन्दः योगी योगिनवियोगचित्तो रमते बालो मत्तव देव रमते बालो मत्तव देव भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मुक्तमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मुक्तमते सम्प्राप्ते तनिहितकाले नहि रक्षति सुकृन्दने भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मुक्तमते కూర్చున్నామండి. ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం. అనంతమైన విశ్వశక్తి మన లోపలికి ప్రవహిస్తుంది. ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం. మనం గడిపిన క్షణాలు మనతో వస్తాయి. ఇక ఏవి కూడా మనం ఇంట రాగాక మనకు ఈ కొన్ని క్షణాలు ఈ యొక్క శ్వాసను మనం మన ఆవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా? ఆవుకు రంగులు ఉన్నవి కానీ
పాలకు రంగులు ఉన్నాయా ఆవులాంటి వాడు నేనంటే పాలాంటి వాడు పరమాత్మ ఆవులాంటి వాడు నేనంటే పాలలాంటి వాడు పరమాత్మ ఆత్మ నిర్మలమంతే పరము నిర్మలమౌరా ఆత్మ నిర్మలమైతే పరము నిర్మలమౌరా ఏటికి వంపులు ఉన్నది కాని నీటికి వంపులు ఉన్నాయా ఏటికి వంపులు ఉన్నది కాని నీటికి వంపులు ఉన్నాయా ఏటి లాంటి వాడు నేనైతే నీటి లాంటి వాడు పరమాత్మ ఏటి లాంటి వాడు నేనైతే నీటి లాంటి వాడు పరమాత్మ ఆత్మ నిర్మలమైతే పరమాత్మ నిర్మలమౌరా ఆత్మ నిర్మలమైతే పరమాత్మ నిర్మలమౌరా చెదకుకు గంకులు ఉన్నవి కాని నీటికి గంకులు ఉన్నాయా చెదకుకు గంకులు ఉన్నవి కాని నీటికి గంకులు ఉన్నాయా చెదకు లాంటి వాడు నేనైతే తీపి లాంటి వాడు పరమాత్మ చెదకు లాంటి వాడు నేనైతే తీపి లాంటి వాడు పరమాత్మ ఆత్మ నిర్మలమైతే పరమాత్మ నిర్మలమౌరా ఆత్మ నిర్మలమైతే పరమాత్మ నిర్మలమౌరా పూలకు రంగులు ఉన్నది కాని పూసకు రంగులు ఉన్నాయా పూలకు రంగులు ఉన్నవి కాని పూసకు రంగులు ఉన్నాయా పూల లాంటి వాడు నేనంటే పూజ లాంటి వాడు నా స్వామి పూల లాంటి వాడు నేనంటే పూజ లాంటి వాడు నా స్వామి ఆత్మ నిర్మలమైతే పరమాత్మ నిర్మలమౌరా ఆత్మ నిర్మలమైతే పరమాత్మ నిర్మలమౌరా జాతికి భేదములు కాని నీతికి భేదాలున్నాయా జాతికి భేదములు కాని నీతికి భేదాలున్నాయా జాతి లాంటి వాడు నేనైతే నీతి లాంటి వాడు నా స్వామి జాతి లాంటి వాడు నేనైతే నీతి లాంటి వాడు నా స్వామి ఆత్మ నిర్మలమైతే పరమాత్మ నిర్మలమౌరా ఆత్మ నిర్మలమైతే నిర్మలమౌరా పరమాత్మ నిర్మలమౌరా పరమాత్మ నిర్మలమౌరా చక్కగా కూర్చున్నామంటే ఎంతో మంది కష్టంగా చూస్తున్నారు ఎంతో మానవ జన్మ తుల్లి తుల్లి పడబోయేమో మళ్ళీ మళ్ళీ రాబోయి మానవ జన్మ తుల్లి తుల్లి పడబోతే ఎంత పెద్ద పదవులు ఉన్నా చక్రవర్తి తానై ఉన్నా చావు తప్పదన్నా పరమహంసకైనా చావు తప్పదన్నా పరమహంసకైనా ఇవన్నెలు చిందు కన్నా పరమేశ్వరుని పుత్రమిన్నా ఇవన్నెలు చిందు కన్నా పరమేశ్వరుని పుత్రమిన్నా అది మనకు లేకుంటే బ్రతుకంత సున్నా తుండి తుండి పడబోతే తుంటది
లేమని రాదోయి మానవ జన్మ తుల్లి తుల్లి పడబోతే తొందరి మళ్ళీ మళ్ళీ తుల్లి పడబోతే తొందరి సాటి మనిషిలలో కించబడచదో కన్నా సాటి మనిషిలలో కించబడచదో కన్నా ఎందరు బంధులు నీ వెంట నాడొకరన్నా ఎందరు బంధులు వెంట నాడొకరన్నా మిగిలేది నీ కర్మ ఫలము తుండి తుండి పడబోతే సుందరి మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ తుండి తుండి పడబోతే సుందరి మట్టి కుండ ఈ దేహం విరిగి పడితే సందేహం మట్టి కుండ ఈ దేహం విరిగి పడితే సందేహం అందరిలో ఉన్నది పరము కొడొకడేనన్న అందరిలో ఉన్నది పరము కొడొకడేనన్న తుల్లి తుల్లి పడపోతే తుందదేవం మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ తుల్లి తుల్లి పడబోతే తుందదేవం పంటల గురించి చివరగా భద్రత గురించి చాలా చాలా బాగా నచ్చిందండి. ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై ఆ వేకువ రేఖవై శ్వాసవై ధ్యానమాగమమ్ము నడిపావు యోగమంటే మాకు తెలిపావు వెదురే వేణువయ్యేలా ఎదలో నాదమయ్యేలా ప్రాణవాయువులను మాకు పూచావు ప్రాణనాడిలాగా నీవు మారావు ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై ఆ వేకువ రేఖవై మా చూపుకు దారివై నీ శిక్షణలే మాకు రక్షణలు నీ బోధనలే మాకు సాధనలు మనసును మౌనంగా మీటుతూ చైతన్యం నింపుతూ వేదనంతా తుడిచి వేశావు మధువనిలో భ్రమరముల శృతిలయలో గమకముల ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై ఆ వేకువ రేఖవై మా చూపుకు దారివై మా శ్వాసలలో నీవు ఉన్నావు నీ ధ్యాసలలో మేము ఉన్నాము తనువుకు ఆనందం తుడుముతూ దైవత్వం అద్దుతూ జీవహింస కూడదన్నావు పదములలో కృష్ణుడిలా నడవడిలో బుద్ధుడిలా ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై ఆ వేకువ రేఖవై మా చూపుకు దారివై
ఎంత చక్కగా కూర్చున్నామండి. లాస్ట్ 2 మినిట్స్ అండి. ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం. భక్తి జవాబి బట్టి పరగహింసలబెట్టి కుక్షినింత కూడుటకును వండితే నెడివాడు వసుధ చండాలును వండితే నెడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ దుమ్మమాయ కొరకు అమ్మవారికి దుమ్మమాయ కొరకు అమ్మవారి లిమ్మటండ్రి ఇదేమి రిమ్మతే పూలు అమ్మవారి పేరిట అందరూ తింటక అమ్మవారి పేరిట అందరూ తింటక విశ్వదాభిరామ వినురవేమ జీవిని చంపి జీవికి పెట్టంగా జీవహింస చేత చిక్కునా మోక్షంబు జీవహింస చేత చిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ నువ్వు గింజంత చేప మాంసం తిని కోటి ఆవుని దానం ఇస్తే కూడా నువ్వు నరకానికి వెళ్తావు కానీ స్వర్గానికి వెళ్ళవు అనేది కబీర్ దాసు చెప్పారు. కాబట్టి మనం ఇంకా మార్గాన్ని చక్కగా ఆచరించి ధర్మాన్ని అందరికీ చాటి సార్ చివరికి ఏ ఒక ఈ అహింస జగత్తుని చూడాలి. మనం ఎంతో చక్కగా కృషి చేస్తుంది. ఇంకా లాస్ట్ 30 సెకండ్స్ అండి. ఈ యొక్క శ్వాసను గమనిద్దాం. లాస్ట్ 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మెల్లిగా మీరు తిరుగుతూ 5 సెకండ్స్ కళ్ళ మీద ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1. మీ అరచేతులు రెండు చక్కగా చూసుకుంటూ కళ్ళు తెరవండి.
ఏనా మేడం? ప్రమీల గారు ఇంకా అందరూ ధ్యాన స్థితి నుంచి బాహ్య స్థితికి రానట్టున్నారు. సో చాలా హ్యాపీగా అండి ఇవాళ మా అందరితో భూమాత సాక్షాత్కారం కోసం ఈ ధ్యానం చేపించినందుకు. అలాగే ఈ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్క ధ్యానులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ప్రమీల గారు మీరు స్టార్టింగ్ నుంచి కూడా అహింస అంటే ఏంటి అని ప్రతి ఒక్కటి మీ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా గాని, పాటల ద్వారా గాని చెప్పిన ప్రతి ఒక్కటి గూడా చాలా బాగుందండి. మీకు డెఫినెట్‌గా ఎక్స్‌పీరియన్సెస్ షేరింగ్‌కే ఒక సెషన్ ఇవ్వాలి. ఎందుకంటే మీ అనుభవాలన్నీ అంత అద్భుతంగా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్రెండ్స్, మనకి ఈ అహింసాయుత భూమాత సాక్షాత్కారం అనేది ప్రతి నెల 11 రోజులు జరుగుతుంది. వీడియో ఉంది. అందులో భాగంగానే ఇవాళ 11 రోజుకి చేరుకున్నాము. ఈ 11 రోజులు కూడా మనం ప్రతి ఒక్క మాస్టర్ సందేశాన్ని తీసుకున్నాము. ప్రతి ఒక్కరు గూడా చాలా గొప్ప సందేశాన్ని వారి అనుభవాలతో జోడించుకొని, అది మాటల రూపంలో గాని, పాటల రూపంలో గాని, పద్యాల రూపంలో గాని, మన అందరికీ అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మీకే కాదు ఈ 11 రోజులు ఏ ఏ గురువులైతే మా అందరికొచ్చి చేపిచ్చారో ఈ కార్యక్రమాన్ని, అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. అలాగే ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా ఈరోజు వరకు గూడా జరిగింది. సో, ఇంకా మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వచ్చే సీజన్స్‌లో వచ్చే నెల నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో, ఫ్రెండ్స్ అందరూ ధ్యాన స్థితి నుంచి బాహ్య స్థితికొచ్చారనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా మీ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకునే వాళ్ళుంటే షేర్ చేసుకోవచ్చు. సూపర్. సూపర్ ఆంటీ. అసలు 1 అవర్ అయిపోయిందా? నాకి మణిదీప్ గారు మాట్లాడుతా ఉంటే 1 అవర్ అయిపోయిందా అప్పుడే అని టైం చూస్తా ఉన్నాను. యాక్చువల్లీ ఎప్పుడైపోయిందా అని చెప్పేసి. సూపర్బ్ ఆంటీ. అసలు 1 అవర్ అయినట్టే లేదు. జస్ట్ ఇప్పుడే కూర్చున్నామేమో అన్నట్లు అనిపించింది ఈరోజైతే. చాలా బావుంది. సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యెస్. యెస్ ఫ్రెండ్స్. ఇంకెవరైనా షేర్ చేసుకుంటారంటే చేసుకోండి ప్లీజ్. మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. ప్రమీల మేడం, ఇందుమతి మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అమ్మ మా అనుభవాలు చాలా బాగున్నాయి. మెడిటేషన్ కూడా సూపర్ ఉందమ్మా. అవును. చాలా బాగుందమ్మా. అమ్మ యెస్. అనుభవాలు పాటలు కూడా బాగా పాడిందమ్మా ప్రమీలమ్మ. అవును. చాలా చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. యెస్. థాంక్స్ అమ్మా. థాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. యెస్ ఫ్రెండ్స్. ఇంకా చాలా బాగా వాడిండ్రమ్మా. మెడిటేషన్ కూడా బాగా కుదిరిందమ్మా. మంచిగుందమ్మా ఈరోజు. యెస్. థ్యాంక్ యూ ఇందు. థాంక్ యూ థ్యాంక్ అమ్మా. యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. చాలా బాగా కుదిరిందమ్మా మెడిటేషన్. మీ అనుభవాలు కూడా బాగా చెప్పిండ్రమ్మా. నమస్తే అండి ప్రమీల గారు. నా పేరు సంతోషి. నమస్తే అండి. అసలుకి మెడిటేషన్ చాలా డీప్‌గా వెళ్ళింది. అసలుకి కళ్ళు గూడా అసలుకి తెరవనీకే రాలేదు నాకసలుకి. అంత అద్భుతంగా అనిపిచ్చింది. చాలా చాలా థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. సూపర్బ్ ఆంటీ. చాలా బాగుంది. ఈరోజైతే అసలు నాకు ఏదో 5, 10 మినిట్స్‌లో మెడిటేషన్ చేసేసాం అన్నట్లు అనిపించింది నిజంగా. అలాగే అనిపించింది. సూపర్బ్ ఆంటీ. థాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ థాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ 11 రోజులు మనం ఏదైతే అహింసతో భూమాత సాక్షాత్కారం కోసం చేసుకున్నామో, ఈ 11 రోజులు 11 మంది మాస్టర్స్ వారి చేత ఈ ధ్యానం చేయించడం చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ చివరి రోజు వరకు, ఈ రోజు వరకు కూడా అందరూ కూడా ఈసారి అందరూ పద్యాలు పాడి, అందరూ పాటలు పాడి మెడిటేషన్ కూర్చోబెట్టారు. ప్రతి ఒక్క మాస్టర్ అలాగే చేశారు. వచ్చిన 11 మెంబర్స్ కూడా. చాలా అద్భుతంగా గడిచిందండి ఈ నెల అయితే మటుకు. చాలా చాలా బావుంది.
ఆ మాస్టర్స్ అందరికీ కూడా అందరికీ అంటే మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. సో అలాగే ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారో వారందరికీ కూడా, అలాగే ఈ 11 రోజులు పెట్టాలన్న ఆలోచన నాలో కలిగింది చూడండి. ఆ కలిగిన ఆ ఆలోచన వచ్చేలా చేసిన వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. సూపర్! అసలు 11 డేస్ ఎలా అయ్యాయి కూడా తెలీదు. అంత బాగా గడిచిపోయాయి ఈ 11 డేస్ కూడా. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. యెస్. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా? హాయ్ అండి అందరికీ. హాయ్ హాయ్ పవన్ మేడం, గారు. నమస్తే అండి. హాయ్ అక్క. మేడం చాలా బాగుంది మేడం. భజ గోవిందం శ్లోకాలు, సాంగ్స్ చాలా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యెస్. ఓకే. హాయ్ మేడం, నమస్తే మేడం. హాయ్ ఆల్. మేడం మీ అనుభవాలు చెప్పారు కదా, అంటే మిమ్మల్ని రూమ్ లో ఉంచినప్పుడు మీరు అసలు ఆ ఎక్స్పీరియన్స్ అంటే చాలా మందికి చాలా ఉంటాయి కదా, అంటే ఎలా మనము మార్చాలి అందరినీ ఎలా అన్నదానికి మనం ఏమీ అవసరం లేదు, వాళ్ళని ఏమని అవసరం లేదు. ఓన్లీ మనలో మనం మెడిటేషన్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్ గా మనం అనుకునే జరగాల్సిన జరుగుతాయి. మనము మాట్లాడిన అవసరం కూడా లేదు, ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు. చాలా బాగా అంటే చెప్పడం వేరు, ఎక్స్పీరియన్స్ అయ్యాము అంటే అది విని మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది అది ఇంకా బాగుంది. అన్ని చాలా బాగా చెప్పారు మేడం, చాలా బాగుంది. కానీ మిమ్మల్ని చూస్తుంటే కూడా ఒక ఇట్లా కళ ఉట్టి పడుతుంది మీ స్మైలింగ్, కానీ అది చాలా బాగుంది. అంటే ఈ మంత్ లాస్ట్ డే ని చాలా బాగా గుర్తుండి పెట్టట్టు బాగుంది మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. అంకుల్ ఎంత హ్యాండ్సమ్ ఉంటారో ఆంటీ అంత బ్యూటిఫుల్ గా ఉంటారు తెలుసా. ఆంటీకి అంత పిల్లలు ఉన్నారు అలాగా అని తెలీదు అసలు. అండ్ యాక్చువల్ అలాగే మేడం చెప్పండి చెప్పండి. యా, చెప్పండి లావణ్య గారు. అంటే నేను విన్నాను, మనం మెడిటేషన్ చేస్తే ఏ క్రీములు ఏమి అవసరం లేదు, మెడిటేషన్ ద్వారానే మనలో గ్లో వస్తుందని మెసేజ్ గ్రూప్ లోనే ఎక్కడ ఇలా చూశాను వాళ్ళని అనుకుంటా. మన మెడిటేషన్ మనలో గ్లోని పెంచుతుంది, మనలో వస్తుందని కాంతి. నేను ఏ క్రీమ్ లో యూజ్ చేయనండి. అంటే మనం రియల్ గా అంటే ఆ గ్లో అనేది మనకు వస్తుంది, ఆ విశ్వశక్తి ద్వారా మన అట్లా కనిపిస్తాం అంతే. అందుకే మేడం నేచురల్ గా ఉన్నారు. ఇవాళ మాకు వచ్చిన మెసేజ్ కి అంటే ఎగ్జాంపుల్ కూడా వచ్చేసింది అనమాట. కరెక్ట్. నాకు ఇద్దరు అల్లుళ్ళు, మనవడు మనవరాలు కూడా ఉన్నారండి. అండ్ ఆంటీ వాళ్ళ బాబు మన యాక్చువల్లీ మన ఛానల్లోనే గిరి అనే అబ్బాయితో మనం భగవద్గీత చెప్పుకున్నాం కదండి పావని గారు. వీళ్ళ అబ్బాయి కూడా నితిన్ కూడా అంతే బాగా చెప్తాడు అబ్బాయి కూడా. సో గిరి ఆ అబ్బాయి ఇద్దరు కూడా ఫ్రెండ్స్. సో ఆంటీ నేను ఇంకా నితిన్తో మాట్లాడలేదు, యాక్చువల్ మాట్లాడాలని మర్చిపోతున్నాను. ప్లస్ బిజీగా ఉండి కూడా నేను కూడా ఇదైపోతుంది. యాక్చువల్లీ నితిన్ ని కూడా తీసుకొచ్చి తన ఎక్స్పీరియన్సెస్ ని కూడా షేర్ చేసుకోమని చెప్పాలి. చాలా చాలా చిన్న అబ్బాయి, చదువుకుంటూ ఉన్నాడు ఇంకా తను. బట్ అయినా కూడా సో మెడిటేషన్ లో ఉంటూ అండ్ ఆ భగవద్గీత గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అద్భుతం. మన గిరిని చూస్తే మనకి ఎంత అద్భుతం అనిపించిందో ఆ రోజు. సో అలాగే అనిపిస్తుంది మనకు నితిన్ ని చూస్తే కూడా. నాకు పడింది ఇంకా. అండ్ మన ఇక్కడ పైమాలో కూడా జాయిన్ చేయించి తనతో కూడా చెప్పించాలనేది ఉంది. సో డోనే వాళ్ళది, మన కర్నూలు డిస్ట్రిక్ట్ డోనే వాళ్ళది. సో కాబట్టి నితిన్ కూడా కలుస్తాను ఆంటీ తొందరలోనే. ఎస్, మన ఈ సెషన్ లో తప్పకుండా కలుస్తాను. క్లాసెస్ చెప్పక నేను సుమారుగా 2 years దగ్గర అవుతుంది. అంటే ఇద్దరు అమ్మాయిల డెలివరీస్ ఒకేసారి రావడము, అసలు క్లాసెస్ చెప్పలేదు, చాలా రోజులు అయిపోయింది. అందుకే అలా చెప్పాను మీతో. తర్వాత ఈ భజగోవిందం అనేది నాకు ఆసామాషిగా రాలేదండి. ఈ భజగోవిందం అనేది నేను కొత్తలో ధ్యానానికి వచ్చినప్పుడు నాకు ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కనిపించడము, తర్వాత అంటే ఆదిశంకరాచార్యులు అని కూడా నాకు తెలియదు. నేను చదువుకుంది 10th క్లాస్, నాకు ఆయన అట్లా అని తెలియదు. కానీ అంటే మెడిటేషన్ అది గంటలు మెడిటేషన్ లో మనం ఆ ఫ్రీక్వెన్సీ రీచ్ అవుతామండి. అప్పుడు ఆ మాస్టర్స్ మనకు సందేశం ఇస్తారు. ఈ భజగోవిందం చదువు అంటే నేను భజన చేయాలని అనుకున్నాను. అసలు భజగోవిందం అనేది ఒకటి ఉంది అనేది నాకు తెలియదు.
అసలు మేము ఇంట్లో మాట్లాడేది హిందీ కలుస్తుంది మా భాష. ఎక్కువ తెలుగు కాదు మాది. మామూలుగా. అటువంటిది ఈ ధ్యాన శక్తి ద్వారా మనం ఏమైనా సాధించవచ్చు. అంటే పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా మెమరీ పవర్ పెరుగుతుంది. అసలు నేను చూడండి 2 ఇయర్స్ అవుతుంది క్లాసెస్ చెప్పక. అది చూడండి అంటే గురువుల కృప అనేది అలా ఉంటుంది. పత్రి సార్ దగ్గర నేను ఫస్ట్ టైమ్ బుద్ధ పిరమిడ్‌లో కలుసుకోవడం సార్‌తో ఎప్పుడైతే మీట్ అయ్యి వచ్చానో, అప్పుడు నాకు ఈ భజగోవిందం శ్లోకాస్ అని వచ్చేసాయండి. అంటే నాకు విజన్ వచ్చింది. ఆ భజగోవిందం చెప్పమని చదవమని భజన చేయాలేమో అనుకున్నాను. కానీ తెలీదు. ఒక మేడం భారతి మేడం అని తను ఇచ్చారు ఈ బుక్కు. ఆ బుక్కు. అసలు ఒక్కటి కూడా చదవడానికి రాలేదండి. ఆ ధ్యాన సాధన ద్వారా అది తర్వాత పత్రి సార్ ఎప్పుడైతే కలిసామో తర్వాత ఇవన్నీ రావడము, అవన్నీ కూడా ఆశ్చర్యంగా అనిపిస్తాయి ధ్యానంలో. కానీ ధ్యానం ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు, ఏమైనా చేయవచ్చు అనేసి నిరూపించబడ్డది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒకసారి క్లాస్‌కి ఇన్వైట్ చేస్తే అన్ని చాలా అనుభవాలున్నాయి. త్వరగా చేద్దాం ఆంటీ. తప్పకుండా చేద్దాము. ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆంటీ. హాయ్ అంకుల్. కృష్ణమూర్తి అంకుల్. నమస్తే అమ్మా. హాయ్ అంకుల్. నమస్తే. నమస్తే. ఏమో మంచి ప్రోగ్రామ్ పెట్టినారు. ఎస్ అంకుల్. బాగున్నారు యాక్టివ్గా అంతా. అంకుల్. యాక్టివ్గా ఉన్నారు అందరూ అంటే. యా యాక్టివ్ ఇప్పుడు మెడిటేషన్ చేయించాలా ఆంటీ మా చేత. అందరికి అవునా? యాక్టివ్. డోంట్ పులి. డోంట్ పులి. డోంట్ పులి. డోన్లో 3 ఉన్నారు. రామాంజనమ్మ, పద్మావతి, ప్రమీల మేడం, అట్లాగా ఇంకొకరిద్దరు ఉన్నారు. ఇంకా మేడం అంతా ఓకే కదా? అంత సూపర్ అంకుల్. రైట్ మేడం. ఓకే ఓకే. థ్యాంక్ ఎస్ అంకుల్. థ్యాంక్ యూ. మీరు కూడా పార్టిసిపేట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్ మేడం. థ్యాంక్ యూ. బాయ్ అంకుల్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా? ఓకే. ఎస్. ఓకే ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. సో మరొక సెషన్తో మళ్ళీ కలుద్దామండి. ఇలాంటి ఎందుకంటే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ డే అన్నట్టుగా లేదు, ఇంకా కంటిన్యూ చేద్దామని అనిపిస్తుంది యాక్చువల్గా అయితే నాకు. 11 days కాదు. సో ఆ డేస్ కూడా వస్తాయి మనకి మళ్ళీ. సో మళ్ళీ మనం ఇదే అహింసయుత బహుమతి సాక్షాత్కారం కోసం ఏదైతే చేస్తున్నామో మనం ఈ సంకల్పంతో ఈ ధ్యానం 11 రోజులు మళ్ళీ వచ్చే నెల మళ్ళీ మనం కలుద్దామండి. మళ్ళీ మనం జరుపుకుందాం ఈ ఛానల్ ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు సపోర్ట్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో బాయ్ అందరికీ కూడా. గుడ్ నైట్ అండ్ లవ్ యూ ఆల్. సో అండ్ అలాగే ఇంకొక విషయం అస్సలు మర్చిపోద్దండి, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు ఉండకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే కనుక ఇంకా ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మేము ముందుంటాము. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మళ్ళా వచ్చే నెల ఎన్నో తారీఖు స్టార్ట్ అవుతుంది ఇందు? అమ్మ చెప్తానమ్మా, ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒకటే డేట్ అని ఫిక్స్ లేదన్నట్టు, ఎట్లా ఇష్టం అంటే అట్లా వేస్తుందా? అంతే కదా, మళ్ళీ అనుకూలంగా అన్ని చూసుకొని చేస్తాను. బాగా పెట్టినమ్మా, సెక్షన్ చాలా బాగుంది. ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా బాగుంటది. ఇక థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ మనది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి కూడా. బాయ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ సార్. లవ్ యూ ఆల్. బాయ్. బాయ్ అమ్మా. గుడ్ నైట్.